చంద్రబాబు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు, ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు, ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య, చెప్పండి, సీఎం చంద్రబాబు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించినట్లుగా తెలుస్తోంది. ఆయన పర్యటనకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. అయితే రేపు డిసెంబర్ 1వ తారీఖు కావడంతో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంది. ఎన్టీఆర్ పెన్షన్ భరోసాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1000 రూపాయలు ఒకేసారి పెంచి కూడా పెన్షన్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపాలపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే రేపు సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారు. అక్కడి నుంచి 10:55 నిమిషాలకైతే ఇటు ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం ఏదైతే ఉందో గొల్లగూడెంలోని అక్కడ హెలిప్యాడ్ ఏదైతే నిర్మించారో హెలిప్యాడ్ అయితే అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా 11 గంటలకు గోపీనాథ్ పట్టణంలోని గోపీనాథ్ పట్టణం మండలం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులకు ప్రతి గృహానికి కూడా ఆయన వెళ్లి సచివాలయ సిబ్బందితో అధికారులతో ఆయన వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. అక్కడున్న ప్రతి కుటుంబంలో కూడా వారి అవసరతలను ప్రభుత్వం నుంచి అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతున్నాయా లేదా అన్నది కూడా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి కూడా ఆయన వెళ్ళి తెలుసుకోనున్నారు. అలాగే అక్కడి నుంచి 11 గంటలకైతే అక్కడి నుంచి బయలుదేరి గోపీనాథ్ పట్టణం నుంచి బయలుదేరి కూడా నల్లమాడు ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ సభ దగ్గరికి అయితే చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అక్కడ అలాగే పార్టీ కార్యకర్తలు వారందరూ వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకోనున్నారు. అక్కడైతే భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా గొల్లగూడెం చేరుకొని 2 గంటలకు గొల్లగూడెంలో పార్టీ క్యాడర్ తో అయితే ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్యాడర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించి క్యాడర్ లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో, నాయకత్వ లోపాలు, అలాగే నాయకుల దగ్గర నుంచి పని చేయించుకోగలుగుతున్నారో, నాయకులకి, క్యాడర్ కి అలాగే ప్రజలకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అలాగే డిఫరెన్స్లు కానివ్వండి, దూరాన్ని కానీ తగ్గించే ప్రయత్నం, అలాగే వాళ్ళకి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా మొత్తం పార్టీ క్యాడర్ కి నాయకులకి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా మొత్తం క్యాడర్ తో అంతా కూడా ముఖాముఖి కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రేపు పొద్దున్న ఉదయం 10:30 గంటలకైతే ఉంగుటూరు నియోజకవర్గం గోపాలపురం చేరుకుంటారు. ఏలూరు జిల్లాకు సంబంధించి 2,59,688 మంది పెన్షన్దారులకు గాను 113 కోట్ల రూపాయలు పంపిణీ అయితే రేపు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రతి నెల కూడా 100% పెన్షన్ అయితే అందజేస్తున్నారు. రేపు ఈ కార్యక్రమాన్ని ఏదైతే 113 కోట్ల రూపాయలు ఏలూరు జిల్లాకు సంబంధించి ఉందో రేపు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ నుంచి గోపాలపురం నుంచి కూడా ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి కూడా అందజేయనున్నారు. ఒకవేళ ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం 1వ తారీఖునే 100% అయితే ఫుల్ఫిల్ గా ఇప్పటికే అధికారులు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే 1వ తారీఖును తీసుకోలేకపోతారో వారికైతే 3వ తారీఖు వరకు కూడా పెన్షన్ ని ఇస్తామని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే చెప్పారు. దీనికి సంబంధించి రేపు ఎవరైతే సీఎం వస్తున్నారో సీఎం కి సంబంధించి
ఉంగుటూరు నియోజకవర్గం పచ్చమట్ల ధర్మరాజు శాసనసభ్యులు అలాగే ఆప్కాబ్ చైర్మన్ గల్లి నిరంజనేయులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే మొత్తం ఏర్పాట్లన్నీ సభా ప్రాంగణం కానివ్వండి హెలిప్యాడ్ కానివ్వండి ఆయన వచ్చి రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జిల్లా ఎస్పీ అయితే భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం ముందుగానే అడ్వాన్స్ పైలట్ గా మొత్తం ఈ రోజునే మొత్తం ఆ గ్రామం ఏదైతే ఉందో గ్రామం కానివ్వండి ఆ బహిరంగ సభ జరిగేది. అలాగే ఈ ప్రతి ఇంటికి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి బందోబస్తులు కూడా పూర్తి స్థాయిలో అయితే జిల్లా ఎస్పీ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ చైతన్య.